person who said, hey! Oh, మీరేనా? లవ్ యూ బ్రదర్. అందరూ ఆయనకి క్లాప్స్ కొట్టండి ఫస్ట్. ఎందుకంటే మన క్లాప్స్ కొట్టి వాళ్ళకి ఫస్ట్ మనం క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ క్లాప్స్ కొడితేనే మనకి సక్సెస్లు వస్తాయి. కాబట్టి క్లాప్స్ కొట్టి వాళ్ళకి క్లాప్స్. అరే కొట్టండి గట్టిగా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను. ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ లవ్ యూ సార్. ఈరోజు అంటే ఒక 2 months దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి సార్. ఒక 2 months కంటే డే అండ్ నైట్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అంటే ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దాని తర్వాత ప్రింట్స్ చెక్కింగ్ కానీ. అండ్ వీ హ్యాడ్ ఐ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ శేఖర్ గారు ఫర్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ shooting the song, shooting the movie in 2 languages, which is a very hectic job. It's not easy. So re-recording చేసి అంతా చేసిన టైంలో మాకు తెలుసు మాట 2 cuts అని. సో ఆబ్వియస్లీ అందరి పని డబుల్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రింట్స్కి సింక్ అయినా చూసుకోవడం, అన్నీ మిక్సింగ్ ఇస్ ట్వైస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ట్వైస్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్ ట్వైస్. దో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్, బట్ దిస్ వన్ ఈజ్ లైక్ రియల్లీ డబుల్ ది వర్క్. సో డే అండ్ నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం. చేసి దానివల్ల ఏంటంటే మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యాడ్ టు పుష్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ, ఆ ప్రొడ్యూసర్ అందరూ నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో దానివల్ల అది అయిన వెంటనే మేము అలాగే నిద్రలేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్రలేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు. దేవిలాగా అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్ దట్ ద మూవీ ఈజ్ అ బ్లాక్ బస్టర్. మీరు రావాలంటే సార్ కానీ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా, సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని. దెన్ హీ సెడ్ వన్ థింగ్, ఎలాగైనా చూడండి నైట్ అంతా ఏదైనా పని ఫినిష్ చేసి వస్తే బాగుంటుంది. శేఖర్ గారు జనరల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు, ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటాం. ఒక డైరెక్టర్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఎక్స్ప్రెషన్. దాని తర్వాత ఒకే మాట చెప్పారు, రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని. నేనన్నా అయితే నేను వస్తున్నా. సో దట్స్ ద లవ్ వీ హ్యావ్ ఫర్ యూ సార్. అంటే ఏంటంటే సార్ ఇదంతా ఎందుకు చెప్పానంటే, నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు, అరే ఇకపై నీ టైం చూడరా అని చెప్పి. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అప్కమింగ్ ఉండైనా కొత్త ఉండైనా పెద్ద ఉండైనా ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆల్వేస్ లవ్ యూ సార్, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ ద సేమ్. ఇంకా ఏంటి నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు కీబోర్డ్ వాచ్ని. అంటే ఐ డోంట్ నో హౌ యూ హ్యావ్ దట్ మెగ్నానిమస్ మెగా హార్ట్ సార్ టు ఆల్వేస్ షేర్ లవ్. అండ్ నాకు చిరంజీవి గారు అంటే మనందరికీ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్నీ, బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపున టీం అందరి తరపున లెట్స్ గివ్ ఎ హూ హా టు ద మెగాస్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్. మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు. థ్యాంక్ యూ సార్. దానివల్ల కథ అంతా చెప్పాను. అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి మేము డే అండ్ నైట్ అనేటప్పుడు ఈ డేలోని నైట్లోని డేలోని ఎప్పుడు చెప్పేవాడు మాత్రమే కనిపిస్తాడు, కానీ చెప్పేవాడు వెనకాల చంద్రుళ్ళు ఒకళ్ళు కాదు కొన్ని వందల మంది, అలాగే తారలు కొన్ని వందల మంది. అలాగే నా చంద్రుల గురించి మా మ్యూజిక్ కుబేరాస్ గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే శేఖర్ గారు చూశారు ద వే వీ హ్యావ్ బీన్ రన్నింగ్ అరౌండ్, వి బుక్డ్ లైక్ 5 studios. అంటే ఒక సినిమాని వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాం, మన పని మనం చేసేసాం అని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూసింది లేదు. దానికి సింక్ చేయటం యాక్చువల్గా మ్యూజిషియన్స్ పని కూడా కాదు, యూనో. బట్ మై టీమ్ ఈజ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ ఎ లవ్లీ టీమ్ దట్ అందులో ఎస్పెషల్గా మా ముగ్గురు ఇంజనీర్స్, మా సౌండ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ అక్కల, అండ్ దెన్ కుట్టి అండ్ సురేష్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా డే అండ్ నైట్ దే వర్ రన్నింగ్ అరౌండ్ ఎవ్రీవే టు చెక్ ఆల్ ద 5 languages, సౌండ్ ఎఫెక్ట్ సింక్ నుంచి మ్యూజిక్ సింక్ నుంచి డైలాగ్ సింక్ నుంచి అన్నీ కూడా వాళ్ళు ఏదైనా తేడా మేము మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయటం. అండ్ శేఖర్ గారి టీం కూడా పాపం అక్కడే మా స్టూడియోలో ఉండి మళ్ళీ వాళ్ళు ఆ 5 studios పరిగెడుతూ, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరగబోతుంటే అందరూ అన్ని పనులు భుజాలు వేసుకుని తిరిగేస్తుంటాం కదా. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మా ముగ్గురు ఇంజనీర్స్కి, అలాగే మా వోకల్ సూపర్వైజర్ అభి తను కూడా 5 languages. బికాస్ ఎందుకంటే సార్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండగా మేము మళ్ళీ లిరిక్స్ పెడుతూ ఉంటున్నాం. అండ్ శేఖర్ సార్ హ్యాస్ బ్రిలియంట్ నాలెడ్జ్ అబౌట్ లిరిక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అబౌట్ లిరిక్స్. సో యా, దానికి మళ్ళీ అరే కొట్టేటప్పుడు ఎంత మీరు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా ఏంటి, ఫ్రీ అందులో అంటాడు కుబేరలో, పని కావాలా ఉండడానికి ఇల్లు కావాలా, పని చేస్తే
ఫ్రీ ఫ్రీ అలా క్లాప్స్ ఫ్రీ. అరే బాబు మీరేంటి వెనకాల కొట్టండి, మీకు సపరేట్గా ఇన్విటేషన్ వల్ల ఏంటి, యా ఈ మాత్రం సౌండ్ ఉండాలి. సో అలా ఆ లిరిక్స్ సెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లిరిక్స్ సెన్స్ అండ్ లిటరేచర్ సెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంక మీ రైటింగ్ గురించి చెప్పేంత ఇది నాకు కూడా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. లిరిక్స్ గురించి వచ్చాం కాబట్టి కొత్త అబ్బాయి నందకిషోర్, యూ షుడ్ బి రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ గారు బికాస్ నందకిషోర్, I don't know if he's here. He's నందకిషోర్, you're going to have a great life man, amazing. నాకు ఆ పాటను వెంటనే సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగారు, అసలు నాది ఏంటో అదిరిపోయింది, ఇది సూపర్ అని. మళ్ళీ అమ్మ పాడతారు, మళ్ళీ ఫోన్ చేశారు, డాలి ఏంటి అసలు వేరేదో చేసేస్తున్నారు మీరు, ఇది శేఖర్ గారి సినిమాలో అసలు వేరేదో ఆయన వేరే ట్రిప్లో చేస్తున్నట్టు అద్భుతంగా ఉందని చెప్పి ఎస్పెషల్గా హీ ఆస్క్డ్ అబౌట్ లిరిక్స్ ఆల్సో. దెన్ ఐ టోల్డ్ అబౌట్ యూ. శేఖర్ గారు చెప్పారు నందకిషోర్ మామూలుగా ఇలా లవ్ సాంగ్స్ అంటే ఇంకే ఎరగదేస్తా అంట, చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నందకిషోర్ అనే అబ్బాయి కుబేర్ అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లో ఎక్స్ట్రాడినరీ పాటలు రాసాడు, అది నాకు మాత్రం తెలిసి సరిపోదు, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి మిగతా డైరెక్టర్స్కి అందరికీ తెలియాలి. తను మామూలుగా ఏదో సెంటిమెంట్ సాంగ్ రాస్తే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, ఆ డైరెక్టర్ గారు చెప్పుంటారు రాస్తుంటారు. ఆఫ్ కోర్స్ ఆయనే చెప్పి ఆయన రాసినా కూడా ఆయన టాలెంట్ బయటపడాలి, ఆయన ఎక్స్ట్రాడినరీ అని ఆయనే నాకు చెప్పారు. కాబట్టి ఎనీ లవ్ స్టోరీస్, ఎనీ లవ్ ఫిల్మ్స్ ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, దే విల్ షైన్, యూ విల్ డూ అ గ్రేట్ జాబ్ నందకిషోర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ జీనియస్ లెజెండ్ చంద్రబోస్ గారు, కథ 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 సాంగ్ రాసినందుకు. అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ భట్ల గారు, పోయిరా 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 మామ. భాస్కర్ భట్ల సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్, కొరియోగ్రాఫర్ గురించి మనం వి కీప్ ఫర్గెటింగ్ టు టాక్ అబౌట్ ఇట్. అందులో ఎస్పెషల్గా ఆ స్టెప్ పోయిరా పోయిరా, ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది. అండ్ ద వే ఆర్ దేవ గారు, ద వే హీ డిడ్ దట్ స్టెప్ వాజ్ amazing. I think that's one of the most brilliant choreographies I had seen in recent times. Adi cinema lo chustunte mental madness a song, the way you perform sir, but I want to talk about it later. So please give a big round of applause to Shekhar master. అలాగే కో-రైటర్ చైతన్య గారు మీరు సూపర్ అండి. మేము అందరం ఆవిడని అమ్మగారిని పెట్టడం స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నంతసేపు దేవి గారు మీరు నిద్రపోట్లా, దేవి గారు మీరు భోజనం చేశారా, దేవి గారు నీళ్ళు తాగారా, దేవి గారు అంటూ అందరినీ ఎప్పుడు కూడా ఐ థింక్ వన్ ఫీమేల్ పర్సన్ ఒకళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ ప్లస్ దట్ దే టేక్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ ద థింగ్స్. చైతన్య గారు మీ రైటింగ్ కోసమే కాకుండా ద వే యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, దానికి అందులో ఆ పార్ట్ ఆఫ్ లవ్ మాకు కూడా ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలా చెప్తా పోతే అసలు ఈ సినిమాలో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా ఫేస్ చూస్తే తెలియట్లా, వితౌట్ మేకప్ లైట్ పొందుతుంది, లైట్స్ అయిపోయినా నా ఫేస్ మీకు కనిపిస్తుంది, అంత ఆనందంగా వెలుగుతుంది. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ తోటతర్ని సార్, మిమ్మల్ని చూడటమే మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది, అటువంటిది మీతో వర్క్ చేయటం. దాని తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు తోటతర్ని సార్, ఫోన్ చేసి హీ రియలీ గేవ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అబౌట్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తోటతర్ని సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్ నికేత్ సార్, యూ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అందరూ మళ్ళీ సినిమాటోగ్రఫీ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి, ఎందుకంటే నెరేటింగ్ ఎ స్టోరీ లైక్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు అసలు మాకు కెమెరాలో ఐ థింక్ స్క్రీన్ మీద మాకు కనిపించేది చాలా తక్కువ మీరు పడిన కష్టంలో అని నా ఫీలింగ్. సో యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ సార్, యూ డిజర్వ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని అనుకుంటున్నా. అండ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్, యూ గైస్ రాక్, కావ్య రైట్, సో యూ అండ్ నాగార్జున గారికి చేసింది, సారీ ఐ డోంట్ నో హర్ నేమ్, ఐఎమ్ అపాలజైజ్ ఫర్ దట్. పూర్వ గారు, కంగ్రాట్స్ టు యూ టు ఆల్ ఆఫ్ యూ. And my heartfelt thanks to all my team, my musicians. ఒక 6 పేర్లు ఉన్నాయి మా చెప్తా, స్టార్టింగ్ ఫ్రమ్ కళ్యాణ్, వికాస్, కేపీ, చిన్న గారు, సుందర్ గారు, రవి, చైతు అండ్ రాజేష్. వీళ్ళందరూ మా కీబోర్డిస్ట్ అండ్ ఆల్ దట్, రిథమ్ ప్లేయర్స్ అండ్ ఆల్ దట్. దీని తర్వాత ఇంకా వైలిన్స్ వాయించిన వాళ్ళు, కోరస్ వాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాగార్జున గారు భయపడుతున్నారు, ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే అదే ఒక సింఫనీ లెక్క వెళ్తూ ఉంటుంది, తారత అని. సో అంతమంది ఉన్నారు, అందరికీ ఒక్కసారి క్లాప్స్ కొడుకుంటే వాళ్ళు టీవీలో చూసి ఇలా ఉన్న ఫేస్ ఇలా మారుద్ది. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ్ సార్, సార్ ఈ రోజన్నా మీరు మాట్లాడరా, పెట్టేశారు దండం. ఓకే సార్, అండ్ ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాస్టస్ విత్ జోక్స్ సార్, అంటే నవ్వుతూనే ఉంటాం.
ఆయన వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకుంటాం. కొన్నిసార్లు అయితే నా రిమ్యూనరేషన్ ఎప్పుడు వస్తుంది, బ్యాలెన్స్ ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నా. కాకపోతే ఆయన వేసే జోక్స్ ఆర్ సో బ్రిలియంట్ దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ ఫర్గెటింగ్. దెన్ బై ద టైమ్ ఐ రియలైజ్ హీ ఈజ్ లెఫ్ట్ ఆల్రెడీ. బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ గురించి రెమ్యూనరేషన్ గురించి అంటున్నాను కాబట్టి నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్ దట్ ఐ వర్క్ సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చింది సార్. ఇంతకంటే ఆనందం ఏముంది? ఒక మంచి సినిమా, కొత్త స్టోరీ, కొత్త రకమైన మ్యూజిక్, పైగా మ్యూజిక్ బాగా చేశాను అని అంటున్నారు. పైగా రీరికార్డు కూడా బాగా చేసామన్నారు. అదేంటో అంటే సినిమా బాగా తీసారు, ఆ సినిమాని బట్టి మనం బాగా చేసాం సార్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది, దాంతోపాటు డబ్బులు కూడా వచ్చాయండి, టైంకి వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. జోక్స్ అపార్ట్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్. మీరు స్మార్ట్గా అండ్ రొమాంటిక్గా నవ్వుతున్నారు, కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాడితే సార్ ఇంత హ్యాపీనెస్లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్లో అరగంట మాట్లాడతానన్నారు సార్. మీరే మాట్లాడించగలుగుతారు దేవి గారు? సర్లేండి, పేమెంట్ ఇస్తాను, దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడుతాను బాకీ పెట్టడం చాలా మంచిది. ఓహో, అలా వచ్చారా? ఓకే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thanks, Janvi, thank you so much. We had great fun interacting with you, working with you. You are amazing, so brilliant. Ajay garu, thank you so much. Chala vishayalu mere day and night, midnight anaka, day anaka, ratraga pagalana follow chestunnaru. Thank you so much. Now coming to our Srivalli alias Sameera alias inke enno, endukante chala cinemalu chestam memu. So danivalla